హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రాగి ఉత్తప్పం చేశాను. ఇది ఇన్స్టెంట్గా చేసుకునేదండి. డయాబెటీస్ ఉన్నవారు ఆహార నియమాలు పాటిస్తే షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్తారు. ముఖ్యంగా అధిక ఫైబర్, మినరల్ కాంటెంట్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని చెప్తారు. రాగుల గురించి మన అందరికీ తెలిసిందే. ఈ రాగుల్లో ఫైబర్ అండ్ మినరల్ కాంటెంట్ కారణంగా డయాబెటీస్ ఉన్నవారికి రాగులతో చేసిన వంటకాలు తినడం గుడ్ చాయిస్. సో ఈరోజు నేను మా వారి కోసం రాగి ఉత్తప్పం చేశాను. చూడండి ఎలా వచ్చిందో, చాలా సాఫ్ట్గా ఉంది. ఈరోజు దీంట్లోకి కాంబినేషన్గా బీరకాయ చట్నీ చేశాను. బీరకాయలో కూడా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా ట్రై చేయొచ్చు. మరి చూద్దామా ఎలా చేయాలో. ఒక గిన్నెలోకి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు ఉప్మా రవ్వ, తర్వాత 1/2 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసి బాగా కలుపుకుని ఉంచుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసింది స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అండి. మీకు వెనకాల ప్యాకెట్ కనిపిస్తూనే ఉంటుంది. మామూలు రాగి పిండి కన్నా స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అంటే ఇంకొంచెం హెల్దీ. 15 to 20 మినిట్స్ ఇలా నానబెట్టాలి. దాని తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ పిండిని అంతటినీ వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూడండి. దీనిలో కొద్దిగా వాటర్ వేసి కలిపాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ తురుము, దానిపైన సన్నగా కట్ చేసిన కరివేపాకు, దాని తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసాను. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/8 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసానండి. ఇది నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి బేకింగ్ సోడా అన్నది యాడ్ చేశాను. అదే బేకింగ్ సోడా మీరు అక్కర్లేదు అనుకుంటే ముందు రోజు రాత్రే పిండి ఇలా కలిపేసుకుని ఉంచుకోండి. అప్పుడు బేకింగ్ సోడా వేయనవసరం లేదు. పిండి పులుస్తుంది కాబట్టి బాగా వస్తుంది. పిండి అంతటినీ కూడా బాగా కలిపి పక్కన పెట్టి ఉంచుకున్నాను. దోశ ప్యాన్ ఐరన్ది అయితే ఇలా ఆనియన్తో బాగా రుద్ది అప్పుడు దోశ వేసుకుంటే బాగా వస్తుంది. ఇది ఊతప్పంలా వేస్తున్నాను కదా, అందుకే ఎక్కువ స్ప్రెడ్ చేయట్లేదు. అదే మీరు దోశలా కావాలనుకుంటే ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ ముందే కలిపేసాను కదా, అలా పిండిలో ముందే కలుపుకోకుండా ముందు దోశ వేసి దానిపైన వేసుకోండి. ఉత్తప్పం చుట్టూ 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అటు ఇటు తిప్పుతూ దోరగా వేయించాను. చూడండి, క్షణాల్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఎలా ఉందండి? ట్రై చేస్తారా మరి? వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి క్విక్గా ఒకసారి హెల్త్ బెనిఫిట్స్ చూద్దామా. ఈ రాగుల్లో డైటరీ ఫైబర్ అన్నది చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే అధిక పోషకాలు B1, B3, B6 వంటి విటమిన్స్, దాంతోపాటు కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్తో సహా రాగుల్లో అవసరమైన పోషకాలన్నీ ఉన్నాయి. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మరి రాగులతో రకరకాల వంటకాలు చేసుకుని తింటారు కదా. బై బై.